తెలంగాణ సీఎం కేసీఆర్ పై హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ తాజాగా నిప్పులు చెరిగారు. ఇక సంగారెడ్డిలోని జహీరాబాద్ వేదికగా ప్రభుత్వంపై విమర్శలు కురిపించారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి రాచరిక వ్యవస్థ నడుపుతున్నారని ఆరోపణలు చేశారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ప్రతిపక్ష పార్టీల నాయకుల్ని ముందస్తు అరెస్టు చేయడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నించారు. దేశంలో ప్రజలకు ఎప్పుడూ కలవని ముఖ్యమంత్రికి ఒక్క కేసీఆర్ అని పేర్కొన్నారు. ఒక మంత్రికి కేసీఆర్ సొంతంగా నిర్ణయాలు కూడా తీసుకునేవారని అన్నారు. అబ్కారీ శాఖ ఆదాయాన్ని బెల్ట్ షాపుల ద్వారా అమాంతంగా పెంచారన్నారు. అప్పులు, తాగుబోతుల్లో అలాగే ప్రజలను మోసం చేయడంలో కేసీఆర్ నెంబర్ 1 అని వ్యాఖ్యానించారు ఈటెల రాజేంద్ర. నమ్మకం లేదని ఆలోచించుకోవాలి. ఎక్కడైనా ఈ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు, మీ మంత్రుల ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు సంఘాలు కానీ, వ్యక్తులు కానీ, పార్టీలు కానీ మేము దీన్ని అడ్డుకుంటాం అని పిలిపిస్తే ఓ అరెస్ట్ చేసే సందర్భం ఉండొచ్చు. కానీ అడ్డుకుంటామని ముందస్తుగా చెప్తే కేసీఆర్ గారి ప్రభుత్వం రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య విలువలని తుంగలో తొక్కి పచ్చి ఫ్యూడల్ మనస్తత్వంతో రాచరిక పాలన కొనసాగించడానికి అనేక ఉదంతాలు. మంత్రులు ఏ జిల్లాలకు పోయినా, ముఖ్యమంత్రి గారు ఏ జిల్లాకు పోయినా ముందస్తుగా వేలాది మందిని అరెస్టులు చేయడం, పోలీస్ స్టేషన్లో నిర్బంధించడం, ఎక్కడికక్కడ ఎవరి ఇంట్లో వాళ్ళను హౌస్ అరెస్ట్ చేయడం అనేది పరిపాటికి జరిగిపోతా ఉంది. నేను ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నా, నీ స్కీములు, నీ పద్ధతులు, నీ పరిపాలన గొప్పగా ఉంటే ఎందుకు ప్రజలలో నీకు విశ్వాసం లేదు? ప్రజల పట్ల ఎందుకు నీకు నమ్మకం లేదని ఆలోచించుకోవాలి. ఎక్కడైనా ఈ ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు, మీ మంత్రుల ప్రోగ్రాం జరుగుతున్నప్పుడు సంఘాలు కానీ, వ్యక్తులు కానీ, పార్టీలు కానీ మేము దీన్ని అడ్డుకుంటాం అని పిలిపిస్తే ఓ అరెస్ట్ చేసే సందర్భం ఉండొచ్చు. కానీ